దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభములు తెలియజేయుచుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఇట్టి ఉదయకాలపు ధ్యానములోనికి ఆహ్వానిస్తుంటున్నాను. ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైనటువంటి పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము. తండ్రి, మరి గడిచినటువంటి రాత్రంతా కూడా మీరు మాకు మంచి విశ్రాంతినిచ్చి ఈ నూతన దినమును మా జీవితంలో బహుమానముగా ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాము. పరిశుద్ధ దేవా, మీరు మమ్మల్ని కాపాడిన విధానమును బట్టి నీకు వందనాలు. తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మేమే పాటివారము ప్రభువా. పాపులమైనప్పటికీ మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానంకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఉదయకాల ధ్యానంలోనికి తండ్రి మరి మేము వెళ్తుంటుండగా నీ యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి, నీ యొక్క వాక్కులను మాకు వినిపించుమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాము. వినగల చెవులను మాకు అనుగ్రహించండి. నీ వాక్యమును మా హృదయంలో పదిలపరుచుకొని ప్రభువా, ఈ దినమంతా కూడా నీ యొక్క శక్తిని పొందిన వారమై తండ్రి మరి ఇదిగో అపవాదిని ఎదిరించుటకు నీ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరి ఇటు ఉదయకాల ధ్యానమునకు మనకిచ్చినటువంటి అంశము శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థించుడి. మరి శోధనలు అనేవి సహజం. ప్రతి ఒక్కరు కూడా శోధనలను ఎదుర్కొంటూ ఉంటారు. మన దైనందిన జీవితంలో అనేక మార్లు అనేక విధములుగా శోధనలను మనం ఎదుర్కొంటూ ఉంటాము. మరి ప్రత్యేకంగా మనము గమనిస్తే 3 విధములైనటువంటి శోధనలను మనము ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటాము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే 3 రకములైనటువంటి శోధనలను మనము ఎదుర్కొంటూ ఉంటాము. మరి మన యొక్క ఆశలను, కోరికలను మనము అదుపులో ఉంచుకోలేనప్పుడు కూడా శోధనలకు మనము గురైతా ఉంటాము. వేరువేరు విధములుగా ఈ శోధనలు ఎదుర్కొంటుంటాము. వ్యక్తిగతంగా చూస్తే మన యొక్క స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడి మనము శోధనలకు గురవుతూ ఉంటాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఇది చక్కగా రాయబడి ఉంటున్నది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మరి మన యొక్క దురాశ చేత, స్వకీయమైనటువంటి ఆశల చేత మనము శోధనలకు గురవుతూ ఉంటాము. అదే రీతిగా మరి గమనించినట్లయితే స్నేహితుల ద్వారా కూడా మనము శోధనల్లో పడిపోతుంటాము. చెడు స్నేహం ద్వారా లేదా వాళ్ళు పెట్టే ప్రలోభములకు గురై శోధనలలో పడిపోతూ ఉంటాము. అంతేకాకుండా సాతాను యొక్క కుయుక్తులను బట్టి కూడా మనం శోధనలలో పడిపోతుంటాము. వాటి యొక్క ఉచ్చువలలలో మనం పడిపోతూ ఉంటాము. మరి దీనికి మంచి మాదిరిగా ఆదాము అవ్వలను మనము చూడగలుగుతాము. ఆదాము అవ్వలు శోధనలకు వారు కూడా గురైనట్టుగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎంతో చక్కగా అవ్వను నమ్మించినటువంటి సాతాను అవ్వతో పాటు ఆదామును కూడా శోధనలో పడివేయుటకు ఒక వలను విసిరింది. దేవుడు ఏదైతే ఫలమును తినకూడదని వారికి ఆజ్ఞాపించాడో అదే ఫలమును వారు అది తిన్నప్పుడు బుద్ధి జ్ఞానములు కలిగి ఉంటారని వారిని శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అవ్వ దానిని నమ్మింది, శోధనలో పడిపోయింది. తనతో పాటు ఆదామును కూడా శోధనలో పడిపోవుటకు కారణమైంది. మరి ఈ శోధనలన్నీ కూడా శత్రువైన అపవాది వలననే మనకు వస్తుంటాయి. సులువుగా చిక్కులు పెట్టు సమస్యలను మనకు తీసుకొస్తుంటాడు. అపవాది ఎప్పుడు కూడా గర్జించు సింహము వలె వెదుకుచు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటాడు. సమయము దొరికితే శోధనలో పడివేయడానికి తను కాచుకొని ఉంటాడు. అపవాది యొక్క పనే మనల్ని శోధించడం,
దేవుని నుండి దూరపరచడమే దాని పని అయుంటున్నది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే దాని వలలో పడిపోతూ ఉంటాము. అపవాది కుతంత్రములలో, దాని చిక్కువలలలో పడకుండా ఉండటానికి ప్రార్థన అనే ఆయుధం దేవుడు మనకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రార్థనా శక్తి ద్వారా అపవాదిని మనము ఎదుర్కొనగలుగుతాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనమును గమనిస్తే, కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మరి ప్రార్థన అనే ఆయుధమును చేతపట్టుకొని దేవునికి లోబడి ఉండి మనము సాతానుని ఎదిరించినట్లయితే అది మన నుండి దూరముగా పారిపోతుందని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ప్రార్థన మన జీవితంలో ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనా శక్తి చాలా గొప్పది. అన్ని విషయములలో ప్రార్థించుడి అని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. మరి మనము ఏ శోధన ఎదుర్కొన్నప్పటికీ ప్రార్థన ద్వారా దానిని జయించగలుగుతాము. అంతటి గొప్ప ఆయుధం ఈ యొక్క ప్రార్థన. ప్రార్థన ద్వారా సాతానును ఎదిరించిన వారిలో యేసు ప్రభు మనకొక చక్కని మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభువు దేవుని కుమారుడైనప్పటికీ సాతాను తనను కూడా విడిచిపెట్టలేదు. దైవత్వముతో నిండినటువంటి వాడైనప్పటికీ సాతాను తనను శోధించినట్లుగా మనకందరికీ తెలుసు. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు శోధనకు గురై ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థనా శక్తిని బట్టి, అతడు ఆత్మ పూర్ణుడైనందును బట్టి శోధనలను జయించగలిగాడు. సాతానును వెనుకకు వెళ్ళుమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాము. మానవులమైన మనము మరి త్వరగా పాపములో పడిపోవు స్వభావము కలిగినటువంటి వారం. ప్రలోభాలకు అతి త్వరగా పడిపోయేటటువంటి స్వభావము కలిగినటువంటి వారము. అందుకు దానిని ఎదిరించుట కొరకై ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రార్థనతో పాటు ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నప్పుడు అపవాదిని ఎదుర్కొనుటకు శక్తి గలవారం అవుతాము. ఇటు ఉదయకాల సమయమున మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనము ఏ రీతిగా ఉంటున్నాము? త్వరగా పడిపోయే స్వభావము కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? సాతాను ఉచ్చువలలలో పడిపోయే స్వభావము కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? లేదా దేవుని యొక్క ప్రార్థనా శక్తిని కలిగి సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించే వారముగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మెలకువగా ఉండి ప్రార్థించుడి అని సెలవిస్తుంటున్నాడు. ఏ సమయంలో మనము ఎలాంటి శోధనలకు గురవుతామో మనకు తెలియదు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధమును పట్టుకొని మెలకువగా ఉండి ప్రార్థించగలగాలి. అప్పుడు మనము సాతానుని జయించగలుగుతాము. దానిని ఎదిరించుటకు దేవుడు మనకు శక్తినిస్తాడు. మరి ఇటు ఉదయకాల సమయమున మనమందరమును కూడా ప్రార్థన అనే శక్తిని చేత పట్టుకొని ఆయన ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని సాతానును అపవాదిని ఎదిరించుటకు శక్తిగలవారమగునట్లు దేవుని ప్రార్థించుదము. మరి అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుదము. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. వినినటువంటి వాక్యము మా జీవితములలో ప్రభువా ఫలించినట్లుగా నీ సహాయం మాకు అనుగ్రహించండి. సాతాను శక్తులను, ఉచ్చువలలను ప్రభువా నీవు అంతమొందించుమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాము. తండ్రి, మీరు మమ్మల్ని ఒంటరిగా విడువక నీ ప్రార్థన అనే శక్తిని మాకు అనుగ్రహించి ప్రార్థనా శక్తి ద్వారా ప్రభువా అపవాదిని ఎదిరించి దాని శోధనలో మేము పడిపోకుండగా మీరు మమ్మల్ని కాపాడుమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాము. నీ యొక్క సహాయం మాకు దయచేయండి తండ్రి. ఎవరెవరైతే ప్రభువా ఇదిగో నీ యొక్క ధ్యానమును వీక్షిస్తుంటున్నారో వారందరినీ కూడా నీవు దీవించండి.
వారి అవసరతలను, అక్కరలను తీర్చండి. వారి యొక్క బాధలను, ఇబ్బందులను నీవు తొలగించుమని బ్రతిమాలుకుంటున్నాను. వారి యొక్క శోధనలను నుండి వారిని తప్పించుమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. తండ్రి, మరి ఇచ్చినటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని ప్రభువా, ప్రార్థనా జీవితము కలిగి తండ్రి, మరి మా శత్రువైన అపవాదిని ఎదిరించు శక్తిని మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సంచకరువుగా ఉండి మనలను సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.